నాగేశ్వర్ గారు నమస్కారం సార్. జగన్ నిన్న సిద్ధం సభలో చాలా కామెంట్స్ చేశారు సార్. పొత్తుల మీద కామెంట్ చేశారు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు 2 జాతీయ పార్టీల్ని తన జేబులో పెట్టుకున్నాడు అంటూ ఆరోపించారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి భారతీయ జనతా పార్టీ. ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి, జగన్ వ్యూహం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడం షర్మిల కూడా తనపైన అటాక్ చేస్తుంది కనుక ఇండైరెక్ట్గా షర్మిల పైన విమర్శ అది. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకే జేబులు ఎట్లుంటాయి? కనీసం 2 పక్కపక్క జేబులలో ఉంటాయి కదా. ఒకే జేబులో కాంగ్రెస్ బీజేపీ ఉండే అవకాశమే లేదు. వేరు ఒకసారి చంద్రబాబు తన జేబులో బీజేపీ పెట్టుకుంటే మరోసారి కాంగ్రెస్లో పెట్టుకోవచ్చు. ఆ మాటకొస్తే చంద్రబాబు జేబులో పెట్టుకోవడం కాదు, బీజేపీ జేబులోకి చంద్రబాబు పోయాడు. సో ఇప్పుడు ఎవరి జేబులోకి వెళ్ళారనేది చూస్తే అర్థమవుతుంది కదా, అవుతుంది కదా. అమిత్ షా వచ్చి హైదరాబాద్కు అమరావతికి వచ్చి చర్చలు జరపలే కదా, బీజేపీ నేతల చర్చ జరపలే. చంద్రబాబు నాయుడు పోయాడు కదా 1-3 సార్లు. సో టీడీపీ వెయిట్ చేసిందా, బీజేపీ వెయిట్ చేసిందా? అందరికీ కళ్ళ ముందు కనబడుతుంది కదా, టీడీపీ వెంబడబడ్డది కదా బీజేపీ వెనకాల. బీజేపీ చాలా వెయిట్ చేసింది, చివరి వరకు కూడా తేల్చలేదు. వెయిట్ చేసింది టీడీపీ, పరుగులు పెట్టింది టీడీపీ. అమిత్ షా దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు 3 సార్లు అపాయింట్మెంట్లు తీసుకొని వెయిట్ చేసి పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు. అందువల్ల బీజేపీ జేబులోకి చంద్రబాబు వెళ్ళాడు అంటే, కానీ ఆయన జేబులోకి బీజేపీ వచ్చడం, కాంగ్రెస్ వచ్చడం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఒకప్పుడు నేనే చక్రం తిప్పాను అనే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇవాళ ఎందుకు ఈ స్థాయికి వచ్చింది, పడిగాపులు గడవాల్సి వచ్చింది అని కూడా అన్నాడు ఆయన. సో అందువల్ల చంద్రబాబు నాయుడు 2 జాతీయ పార్టీని జేబులో పెట్టుకునే అవకాశమే లేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకే వైపు ఉండే అవకాశమే లేదు. సహజంగానే బీజేపీ వైపు ఉంటే కాంగ్రెస్ వదిలేస్తుంది, బీజేపీ నుంచి దూరం అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు రావచ్చు. సో అందువల్ల అక్కడ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులు కనుక అసలు ఇద్దరితో ఉండే అవకాశం లేదు. వాస్తవంగా బీజేపీ అటు జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడుతో ఉంది. విచిత్రం ఏంటంటే, అందువల్ల జగన్మోహన్ రెడ్డి మొదలు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, తాను బీజేపీ పైన మోడీ పైన పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడా. సో మోడీ పైన పోరాటం సిద్ధంగా ఉన్నాడా లేదా తేల్చకుండా మధ్యలో కాంగ్రెస్ పైన ప్రత్యేకం వస్తుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాల్సిన అంశం అదేంటంటే, మీ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడుతో కలిసిన బీజేపీ పైన మీరు పోరాడటానికి ఎందుకు వెనుకాడుతున్నారు, మోడీపై పోరాటానికి ఎందుకు వెనుకాడుతున్నారు? నిన్న కూడా మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించింది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో మోడీ దేశంలో సంపద సృష్టిస్తున్నాడు, అందుకొరకు ఆయనతో కలుస్తున్నాం అన్నారు. జగన్ చెప్పాలి కదా మోడీ సంపద సృష్టిస్తున్నాడా లేడా అని. సో అసలు మోడీతో కలయిక కూడా చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాడు తప్ప చంద్రబాబును కలుపుకున్న మోడీని ఎందుకు ప్రశ్నించకూడదు. అందువల్ల ముందు తేల్చుకోవాల్సింది తాను జాతీయ రాజకీయాల్లో ఏ పాత్ర పోషించదలుచుకున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎంపీలు ఏం చేయదలుచుకున్నాడు. ఆల్రెడీ 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, రేపు లోక్సభ సభ్యులు గెలుస్తారు. వైసీపీని ఎంపీలుగా గెలిపించండి అని అంటున్నారు. వైసీపీ ఎంపీలు దేశంలో ఏం చేయబోతున్నారు పార్లమెంట్లో, దానిపైన జగన్ క్లారిటీ ఇవ్వాలి. మీ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడుతో కలిసిన బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారా లోక్సభలో వైసీపీ ఎంపీలు? లేదు, గత 5 ఏళ్లలో ఎలాగైతే మోడీకి మద్దతు ఇచ్చారో బీజేపీ మద్దతు ఇస్తారో అలాగే మద్దతు ఇస్తారా? మారిన రాజకీయ సమీకరణల అనంతరమైన ఈ విషయంపైన క్లారిటీ కావాలి. వైసీపీ ఎంపీలు ఎన్నికల తర్వాత ఎటువైపు, బీజేపీ వైపా కాంగ్రెస్ వైపా, లేదు తటస్థంగా ఉంటారా? ఏదో తేల్చాలి కదా. రాజకీయాల్లో తటస్థ సాధ్యం కాదు. ఇప్పటి వరకు బీజేపీతోనే ఉన్నారు, కారణం టీడీపీతో కూడా బీజేపీ లేదు, ఇబ్బంది లేదు, సమదూరం నడిచింది. ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిసిపోయాక మీరెక్కడా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అది చెప్పే ఎన్నికలకు వెళ్ళాలంటారా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు పార్లమెంట్కి ఓటు వేయని అడిగినప్పుడు చెప్పాలా లేదా మీరు ఎక్కడుంటారు? పార్లమెంట్కి ఓటు లేకపోతే నేను అడిగేది లేదు. మీరు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగితే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలిపించాలా వద్దా అనే దానికై జరుగుతున్న ఎన్నిక. జగన్ ముఖ్యమంత్రిగా చూడాలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తేవాలా మళ్ళీ అనే ఎన్నిక కనుక ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. పార్లమెంట్ ఎన్నికలు దేనికి జరుగుతున్నాయి? మోడీ ప్రధానిగా ఉండాలా ఉండకూడదు అనే దానిపైన కదా. సో మీ స్టాండ్ ఏంటి? మోడీ దేశ ప్రధానిగా ఉండాలా వద్దా? ఆ స్టాండ్ చెప్పకుండా మీరు వైసీపీకి ఎంపీలకు కడితే మీరు ఎంపీలకు గెలిచి ఏం చేయబోతున్నారు? ఒక ఓటర్గా ఆంధ్ర ఓటర్కి హక్కు లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మాకు పార్లమెంట్కి ఓటేయండి, మోడీని మరోసారి ప్రధాని చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బీజేపీ చెప్పేది ఏంటి, మమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకోండి, సార్ మాకు ఎక్కువ ఎంపీలు ఇవ్వండి, మేము మోడీని మరోసారి ప్రధాని చేస్తాం, అంతేగా చెప్పేది. మరి జగన్ ఏం చెప్తున్నాడు, మాకు ఎంపీలకు ఓట్లేయండి, మళ్ళీ మేము ఏం చేస్తాం, మేము కూడా మోడీకి సపోర్ట్ ఉన్న తర్వాత మరి ఇందులో ఇక ఎవరి జేబులో ఎవరున్నారు? బీజేపీ జేబులో చంద్రబాబు ఉన్నాడు, జగన్ ఉన్నట్టే కదా. సో అందువల్ల చంద్రబాబు జేబులో బీజేపీ కాంగ్రెస్ కాదు, మోడీ జేబులో చంద్రబాబు ఉన్నాడు, జగన్ ఉన్నాడు, అది సమస్య. మోడీ జేబులో చంద్రబాబు జగన్ ఎలా ఉంటారు అనే ప్రశ్నకు మొదలు జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీ ఎంపీలు రేపు ఎక్కడ ఉంటారు, ఎటువైపు పార్లమెంట్లో, అది తేల్చుకోవాలి కదా రేపు. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కానీ ఆ నాయకుల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడూ టార్గెట్ చేయలేదు సార్, విమర్శలు కూడా చేయలే. ఇది పొత్తుకు ముందు, ఆ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా నిన్న సిద్ధం సభలో నేను చూశాను సార్, చాలామంది మాట్లాడారు, అంబటి రాంబాబు మాట్లాడారు, జగన్ మాట్లాడారు, పొత్తుల గురించి మాట్లాడారు, పొత్తులు పెట్టుకుని వెళ్ళడం అనైతికం అంటూ మాట్లాడారు, సింహం సింగిల్గా వెళుతుంది, మీరంతా కలిసి వచ్చినా ఏం చేయలేరంటూ మాట్లాడారు. కానీ భారతీయ జనతా పార్టీ పేరే ప్రస్తావించలేదు సార్ అసలు. అదే ఇప్పుడు అదే అనైతిక పొత్తులు, నైతిక పొత్తులు ఉండవు, పొత్తులే కదా. ఇప్పుడు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనైతికమే, అనుమానమే లేదు. ఎందుకు అనైతికం అంటే అంతకుముందు మోడీని చంద్రబాబు తిట్టిన తిట్లు మనకు గుర్తు, చేసిన విమర్శలు మనకు గుర్తు, అవి ఏమీ మారితే ఓకే. అప్పుడు విమర్శల తర్వాత మనసు మార్చుకొని మోడీ ఆంధ్రప్రదేశ్కు బాగా చేస్తే తప్పేం లేదు, పొత్తు పెట్టుకుంటే. కానీ ఆ పొత్తు అలాంటిది ఏమీ జరగలే. కానీ అసలైన అనైతికం ఏంటంటే బీజేపీతో వైసీపీ వైఖరి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న కదా. బీజేపీని ఒక్క మాట కూడా అనే ధైర్యం ఎందుకు చేయడం లేదు? అసలు అది రాజకీయంగా కూడా నష్టం. ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు కలిశాక ఆంధ్ర సెంటిమెంట్ను రగిలించి కేంద్రం ఆంధ్రాకు నష్టం చేసింది, అలాంటి కేంద్రంతో పెట్టుకున్నాడని చెప్పాలి కదా. సో అది కూడా చెప్పలేకపోతున్నారు అంటే దీన్ని ఏమన్నా అనైతికమా, నైతికమా, భయమా, దీనికి ఏదో పేరైతే పెట్టాలి కదా. సో అందువల్ల బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం అనైతికమైతే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం నైతికమవుతుందా? ఒక పార్టీ టీడీపీ బీజేపీతో పెట్టుకోవడం ఇమ్మారల్, అనైతికం. మరి బీజేపీ టీడీపీతో పెట్టుకోవడం ఏమవుతుంది? మోడీ అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాడు అనే ధైర్యం ఎందుకు లేదు వైసీపీ నేతలకు? అదే బలహీనత. ఇప్పుడు అదే జగన్కు ఉన్నటువంటి బలహీనత వైసీపీకి ఉన్న బలహీనత. సో ఒక్క మాట, మీరు అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్న మోడీని ప్రశ్నించాలి కదా. అందువల్ల మీరు చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకుంటున్నారు కనుక రేపు పార్లమెంట్లో మేము మీకు మద్దతు ఇవ్వము అని జగన్ చెప్పగలగాలి కదా. చెప్పమనండి, ఈ మాట ధైర్యంగా చెప్పగలగాలి. మా ఎంపీలు, వైసీపీ ఎంపీలు రేపు బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు, నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు, ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు లాంటి వారితో అనైతిక పొత్తు పెట్టుకున్నారు అని జగన్ స్పష్టంగా చెప్పే ధైర్యం చేస్తాడా అనేదే ప్రశ్న. అందువల్ల మోడీ జేబులో చంద్రబాబు జగన్ అన్న విమర్శలకు ప్రాతిపదిక ఇది. అందువల్ల స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎలక్షన్ల నరేంద్ర మోడీని దేశ ప్రధాని చేయాలా వద్ద ఎలక్షన్ల ముందు చెప్పాలి కదా. వాళ్ళు చేయాలని చెప్తున్నారు, మీరేం చెప్తారు? మరి మీరు ఎవరిని ప్రధాని చేయాలని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రధాని చేయమని చెప్పారు కదా. మళ్ళీ ఏమంటారు, ఆంధ్రప్రదేశ్కు ఎవరు చేస్తే వారి వైపు ఉంటాం. అయ్యా 10 ఏళ్ళుగా మోడీ చేశారో లేదో చెప్పండి. ఎవరు చేస్తే వాళ్ళతో ఉంటారంటే 10 ఏళ్ళు అయిపోయింది, మోడీని చూశారు కదా. 10 ఏళ్ళుగా మోడీ చేస్తే మోడీతో ఉండండి, మోడీ చేయకపోతే మోడీకి వ్యతిరేకంగా ఉండండి. కానీ 10 ఏళ్ళలో ఏమి చేశాడో మీరు చెప్పగలగాలి కదా. ఇంకా భవిష్యత్తులో చేస్తే ఉంటాం. అయ్యా 10 ఏళ్ళు చేశారా లేదా చెప్పలేని పరిస్థితుల్లో ఎందుకున్నారన్నది పాయింట్ కదా. రైట్ సార్. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. ఒకవేళ అంటే కేంద్ర మంత్రిగా కూడా అవకాశం ఇవ్వబోతూ ఉన్నారని చెప్పి స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళే యోచన చేస్తూ ఉన్నారు. ఆయన సీఎం కావాలి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కదా, ఎంపీగా పోటీ చేయడం ఎందుకు అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేస్తే వాటి ప్రభావం ఈ ఎన్నికల మీద ఎలా ఉండవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతా అని చెప్పిండా? ఆయన చెప్పలేదు. అది వైసీపీలో చేరుతున్న హరిరామజోగ ముద్రగడలు చెప్పింది. పవన్ కళ్యాణ్ ఎన్నడూ చెప్పలేదు సీఎం కావాలి, సీఎం అవుతా ఇప్పుడే అని చెప్పిండు. అది చెప్పలే కదా.
మీరు సీఎం చేస్తానంటే నేను సిద్ధంగా ఉన్నా సీఎం సీట్లో కూర్చోవడానికి. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటేనే సీఎం కదా. ఎస్ సార్. పోనీ వైసీపీ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి సీఎం చేస్తుందా? లేదా వైసీపీలో ఉన్న కాపు నేతలైన అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళందరూ పార్టీ ఫిరాయించి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారా? సీఎం ఎట్లా చేస్తారు చెప్పండి. సో సీఎం కావాలంటే అంబటి రాంబాబు పార్టీ ఫిరాయించాలి. అంబటి రాంబాబు కాపు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి రేపు ఎన్నికల తర్వాత వైసీపీ తరఫున కూడా ఎంతో కొంత కాపులు వెళ్తారు కదా, వాళ్ళందరినీ అంబటి రాంబాబు నాయకత్వం వహించి జగన్పై తిరుగుబాటు చేసి మా నాయకుడైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తున్నామని ప్రకటించాలి కదా. అంబటి రాంబాబు చేస్తాడా? సో అందువల్ల ఆ క్వశ్చన్ ఉత్పన్నమే కాదు కదా సీఎం అయ్యేది. సో సీఎం 2.5 ఏళ్ళు సీఎం కావాలి చంద్రబాబు నాయుడు అని ఇలా లేఖలు రాసిన ముద్రగడ అరుణాచలం ఎక్కడ తెలియరు మనకు అర్థమైంది కదా, ఏదో తెలియదు. సో అందువల్ల ఈ క్లారిటీ స్పష్టంగా ఎన్నికలకు ముందే ఈ పిక్చర్ అర్థమవుతుంది. సో అందువల్ల సీఎం అవుతానని నేనేం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతానని చెబితే డెఫినెట్గా మీరు అన్నట్లు సీఎం కావాలంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. తర్వాత కేంద్రానికి పోవడం అంటే రాష్ట్రం నుంచి పారిపోవడం అవుతుందా? ఇప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ను వదిలేసి పారిపోయిందా? కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రి, ఆయన తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా కదా, ఆయన తెలంగాణ వదిలేసి పారిపోయిందా? సో ఇది పారిపోవడం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ పోయిండు. వైవి జగన్ సొంత చిన్నానే రాష్ట్రం వదిలేసి పారిపోయిండు. అంబటి రాంబాబు సుబ్బారెడ్డి తిడుతున్నాడు. అయితే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు జగన్ చిన్నాన. జగన్ కజిన్ మిథున్ రెడ్డిలు, అవినాష్ రెడ్డిలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు. మొత్తం జగన్ కుటుంబమైనా దాడి చేస్తాడు అంబటి రాంబాబు. వీళ్ళంతా వెళ్ళిపోయారు. విజయమ్మ అంతకుముందు ఎంపీగా పోటీ చేసింది, రాష్ట్రం నుంచి పారిపోదామనే కదా. సో విజయమ్మ ఎంపీగా పోటీ నాకు గుర్తుందో చేశారు కదా. సో ఎంపీగా పోటీ చేశారు కదా వైజాగ్ నుంచి. సో వైజాగ్ నుంచి అంటే మరి ఆమె రాష్ట్రం నుంచి పారిపోదామనే జగన్ అమ్మ విజయమ్మ గారు పోటీ చేశారా? ఇది అంబటి రాంబాబు చెప్పదలుచుకుంటే అభ్యంతరం లేదు. అంటే ఇంత జగన్ కుటుంబ సభ్యులంతా రాష్ట్రం నుంచి పారిపోదామని ఇలా పోటీ చేస్తారు పార్లమెంట్కు. సో అంబటి రాంబాబు ఎవరిని అంటున్నాడు అనేది తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో అందువల్ల ఇలా పార్లమెంటుకు పోటీ చేసే వాళ్ళంతా విజయసాయిరెడ్డి పారిపోతున్నాడు, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి పారిపోతున్నాడు, ఇంతమంది మిథున్ రెడ్డి పారిపోతున్నాడు, అవినాష్ రెడ్డి పారిపోతున్నాడు. మరి అయితే అప్పుడు అంబటి రాంబాబు మాట్లాడచ్చు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులు కారు కదా. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. 24 సీట్లు జనసేన పోటీ చేసి 94 సీట్లు 118లోనే 94 సీట్లు టీడీపీ పోటీ చేశాక పవన్ కళ్యాణ్ ఎట్లా ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారండి? అది కామన్ సెన్స్ చెప్తుంది కదా కాడని. సో అందువల్ల ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పుడు ఈ విమర్శ నిజం, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి కానప్పుడు అది ఎలా నిజమవుతుంది? ముఖ్యమంత్రి అభ్యర్థి కానివారు ఎవరైనా పార్లమెంట్ పోటీ చేయొచ్చు. ఆ మాటకైతే జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబు భాషలో చెప్పాలంటే రాష్ట్రం వదిలి చాలాసార్లు ఒకసారి పారిపోయింది. ఆయన కూడా ఫస్ట్ టైం ఆయన రాష్ట్రం వదిలి పారిపోయాడు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా మొదటిసారి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం వదిలి పారిపోయాడు. సో ఇట్లా కేంద్ర మంత్రులు అయితే రాష్ట్రం వదిలి పారిపోడు. ఇది ఎక్కడ రాజకీయ? కానీ ఇక్కడ నిజంగా ఈ వార్త నిజమైతే, వాళ్ళు చేస్తున్న ప్రచారమే నిజమైతే కనుక పవన్ కళ్యాణ్ పార్లమెంట్కి పోటీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉండవచ్చు అంటారు? అంటే పవన్ కళ్యాణ్ పార్లమెంటు పోటీ చేసిన ఉద్దేశం ఒకటే ఏముంది, ఇప్పుడు ఓడినా గెలిచినా కేంద్ర మంత్రి కావచ్చు. ఇప్పుడు గెలిచారనుకుందాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అంతే కదా. సో నెక్స్ట్ ఎవరుంటారు? ఆటోమేటిక్గా ఈ 5 ఏళ్లలో లోకేష్ను పైకి తీసుకురావాలి. బహుశా కేసీఆర్ ఎలాగైతే కేటీఆర్కు అవకాశం ఇచ్చాడో ఆల్మోస్ట్ క్యాబినెట్లో నెంబర్ 2గా, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈసారి చంద్రబాబు కూడా ఇస్తాడు. ఇవ్వకుండా తప్పదు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు లోకేష్ను సీఎం ఫేస్గా రూపొందించాలి. అందువల్ల అనివార్యంగా చంద్రబాబు క్యాబినెట్లో అప్రకటితంగా అన్డిక్లేర్డ్ చీఫ్ మినిస్టర్గా లోకేష్ ఉండాలి. ఉండకపోతే 2029 నాటికి ఎలా సీఎంగా ప్రొజెక్ట్ చేస్తారు? ఈ లోపల లోకేష్లో సీఎం చేస్తాడా 29 కన్నా ముందే ఒకవేళ చంద్రబాబు గెలిస్తే? అది నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా లోకేష్ను అన్డిక్లేర్డ్ చీఫ్ మినిస్టర్గా, ఒక రకంగా సూపర్ క్యాబినెట్ మినిస్టర్గా ఉంటాడు. సో చంద్రబాబు నాయుడు ఉంటాడు, లోకేష్ ఉంటాడు, బీజేపీ నాయకులు ఉంటారు మంత్రులుగా. వారు ఆల్రెడీ మోడీ ఆశీస్సులతో ఉన్నవాళ్ళు, వాళ్ళ పవర్ వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోడీ మనుషులుగా చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వేరే కదా. సో వీళ్ళు కాక పవన్ కళ్యాణ్ ఉంటాడు, అంటే గుంపులో గోవిందయ్యలాగా ఉండాల్సిందే కదా. సో ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా ఏదైనా స్టిల్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఇది పార్ట్ ఆఫ్ ఎ టీమ్ చంద్రబాబు, టీం లోకేష్, ఇలా అందులో భాగంగానే ఉండాలి. సో డెఫినెట్గా లోకేష్ కన్నా
కూడా పవన్ కళ్యాణ్కి అఫీషియల్గా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఒకవేళ చంద్రబాబు గెలిస్తే. సో అందువల్ల బట్ స్టిల్ ఆయన క్యాబినెట్లో వన్ ఆఫ్ ది మెంబర్స్ అవుతాడు. అదే కేంద్ర మంత్రిగా వెళ్ళాడు అనుకోండి, డెఫినెట్గా రాష్ట్రములో టీడీపీ జనసేన ప్రభుత్వం ఉండి టీడీపీ అధికారంలోకి రావడానికి జనసేన కారణమై కేంద్రంలో పవన్ కళ్యాణ్ మంత్రి అయి మోడీ క్యాబినెట్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఉండే అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఒకవేళ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి కాకూడదు, నేను మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కావాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఆప్షన్ ఉంటుంది కదా. ఏముంది, పార్లమెంటు సభ్యత్వం రాజీనామా చేస్తాడు, ఎమ్మెల్సీగా అయ్యి ఉప ముఖ్యమంత్రి కావచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. లేదు, ఏదైనా ఒక ఉప ఎన్నికలో మళ్ళీ శాసనసభకి ఎలక్ట్ కావచ్చు. ఇక ఓడిపోయాడు అనుకోండి, ఇక అదైతే ఎక్కువ లాభం. ఓడిపోతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లోకేష్, వీళ్ళిద్దరూ అసెంబ్లీకి లోకేష్ కూడా గెలిచే అవకాశం ఉంది కనుక, సో అప్పుడు వేరే పవన్ కళ్యాణ్ సో అనే క్వశ్చన్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఉంటాడు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఉన్నా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఉంటాడు. ఒకే వేదిక పైన జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇయ్యక తప్పదు, ప్రోటోకాల్ తప్పదు, హానరబుల్ యూనియన్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అనక తప్పదు కదా. సో అందువల్ల ఆ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బహుశా ఇది కారణం కావచ్చు. ఇక దీని ప్రభావం ఏంటి అంటే డెఫినెట్గా ఈ ప్రభావం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు చర్చ మొదలైంది జనసేన అభిమానుల్లో, కాపు సమాజంలో. అసలు ఇక్కడ మాకు నాయకుడిగా ఉంటాడు, మా ప్రయోజనాలు కాపాడుతాడు రాష్ట్రంలో అనుకుంటే ఈయన కేంద్రంలోకి వెళ్ళిపోవడం ఏంటి, మాకు అందుబాటులో ఉండడు కదా అనే భావన ఒకటి ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి పదవికి ఇవాళ కాకపోయినా రేపైనా పవన్ కళ్యాణ్ మేము పోటీదారుగా చూడాలి అని ఆయన అభిమానులు కోరుకుంటారు. అది పవన్ కళ్యాణ్ మీటింగ్లో కూడా మనకు కనబడుతుంది. సీఎం అని అంటుంటారు కదా. సో ఆ రకంగా అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా కొంత అంటే పోటీలో లేనప్పుడు ఏమవుతుందంటే ఆ ఓటు కన్సాలిడేట్ కాదు. మా వాడు సీఎం ఇవాళ కాకపోతే రేపైనా అవుతాడు, మా వాడు కీలకమైన పోటీదారుగా ఉంటాడు అనుకున్నప్పుడు ఓటు వేసేవాళ్ళు ఒక రకంగా ఉంటారు. సో అది లేదు, ఇప్పుడు వైసీపీ చెప్తున్నట్లు చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి చేసేందుకే కాదు, రేపు లోకేష్ కూడా లైన్ క్లియర్ చేసేందుకే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు ప్యాకేజీలో ఇది కూడా భాగమే. అంటే ఈ భీష్ముడు ప్రతిజ్ఞ చేసినట్లు నేను చక్రవర్తిగా ఉండను, నేనే కాదు నా సంతానం కూడా చక్రవర్తిగా ఉండను అంటూ దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు కదా. అట్లా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి అడ్డుపడమే కాదు, రేపు లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి కూడా అడ్డుపడడు. పడకుండా ఉండేందుకు ఆయన పార్లమెంట్కి వెళ్ళాడు అని అంబటి రాంబాబుతో సహా వైసీపీ నేతలంతా రేపు గొడ్డళ్ళు, గడ్డపారలు, సబ్బళ్ళు అన్నీ పెట్టుకొని వస్తారు. సో అందువల్ల వైసీపీ దాడి కూడా లెజిటిమైజ్ అవుతుంది. నిజమే కదా. ఎందుకు మరి టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలనో, ముఖ్యమంత్రి కాకపోయినా ఆ స్థాయిలో ఉండాలనో, లేదు భవిష్యత్తులో కూటమికి ముఖ్యమంత్రి కావాలనో, ఇప్పుడే టీడీపీకి సొంతగా మెజార్టీ రాకపోతే మరో కుమారస్వామో, నితీష్ కుమారో, ఏక్నాథ్ షిందేనో కావాలని. ఏక్నాథ్ షిందే అంటే ఇంకో యాంగిల్లో కాదు, మెజారిటీ లేకపోయినా ముఖ్యమంత్రి అయిన నాయకులు ఏక్నాథ్ షిందే ఒకరి కనుక. ఇవన్నీ తమ నాయకుడికి కావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటారు. అదంతా అవకాశం ఉండదు ఆయన పార్లమెంట్కి వెళ్ళిపోతే. అందువల్ల ఆయన పార్లమెంట్కి వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడుకు తిరుగులేని నాయకత్వాన్ని అప్పచెప్తున్నాడు అన్న విమర్శ మాత్రం ముట్టకట్టుకోవాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన అభిమాన ఓటర్ల పైన కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపే అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్. ఈ నెల 14న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు సార్ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. సో పవన్కి కండిషన్స్ పెట్టారు, మరి జగన్కి కండిషన్స్ పెట్టగలరా? పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు, అంటే కాపును ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు వెళ్ళి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా, లేకపోతే మరో కాపును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని అడిగే దమ్ముందా? పవన్ను ఇంటికి రమ్మన్నారు, మరి జగన్ను ఇంటికి రమ్మనగలరా? జగన్ వస్తారా? ఇవి సార్ కాపుల నుంచి, కొంతమంది కాపుల నుంచి ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోన్న ప్రశ్నలు. చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ కదా, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇవన్నీ క్వశ్చన్లు చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఎందుకంటే మీకు కూడా ఫేవరెట్ సబ్జెక్టు రామజోగ లేఖలు, ముద్రగడ లేఖలు, రవిశంకర్కి అత్యంత ఇష్టమైన పదార్థాలు. మీరు అడుగుతూనే ఉన్నారు, నేను చెప్తూనే ఉన్నాను డే 1 నుంచి. అవునా కదా, డే 1 నుంచి చెప్తున్నాను. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలకే తప్ప పవన్ కళ్యాణ్ ప్రయోజనం కొరకు కాదు అని. సో దానిపైన నేనేం కోవర్టులో పదం వాడలేదు. కానీ ఈ మాట మొదటి నుంచి చెప్తున్నాను, జగన్
ఎందుకంటే నా సంస్కారం రీత్యా నేను అంత పదం వాడలేకపోయాను. అంటే జగన్మోహన్ రెడ్డి కోవర్టులు, ముద్రగడ, హరిరామజోగయ్య అనే భాష వాడలేదు నేను. ఎందుకంటే ఆ సంస్కారం కోసం ఒకటి వాళ్ళిద్దరు సీనియర్ రాజకీయవేత్తలు, వాళ్ళ పట్టున్న గౌరవంతో అల్లే. కానీ రియాలిటీలో జరిగింది ఏంటి, వారు వైసీపీలో చేరక ముందు నుంచే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ, జనసేనకు టార్గెట్ చేస్తూ, లేఖల మీద లేఖలు రాస్తూ పవన్ కళ్యాణ్ ఒక డీలెజిటిమైజ్ చేయాలి అనే ప్రయత్నం చేశారు. ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడిన వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో చేయించాడా నాకు తెలియదు. కానీ ఇవాళ వైసీపీలో చేరుతున్న సమయంలో ఆ అనుమానం కూడా రాక తప్పదు. అంటే నేను పదని వాడని పదమైనప్పటికీ వీళ్ళు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి కోవట్లుగానే పనిచేశారా అని ఇప్పుడు జనసేన వారు విమర్శించే అవకాశం అయితే లేకపోలేదు. ముసుగు తొలగిపోయింది అనే విమర్శలు రాక తప్పదు. ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ పైన లేఖలు రాస్తున్నంత కాలం కాపుల ప్రయోజనాల కొరకు నిస్వార్థంగా కాపు ఉద్యమ నేతలుగా హరిరామజోగయ్య, ముద్రగడ్డలు అడుగుతున్నారు. వీళ్ళ కాపుల ప్రయోజనాలు తప్ప మరో రాజకీయ ప్రయోజనం లేదు. చూడండి, పెద్ద మనుషులు వాళ్ళ గురించి కూడా అడుక్కోవడం లేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు. అంటే కాపు ముఖ్యమంత్రి కావాలనే ఆశే తప్ప వారికి మరే రాజకీయపరమైన ఆశలు లేవు అని భావించారు. అలా భావించిన వారికి వాళ్ళ బేషరతుగా ముద్రగడ్డ వెళ్ళి జగన్ నాయకత్వంలో పనిచేస్తే కాపులను తీసుకెళ్ళి కమ్మ వాళ్ళ చేతిలో పెట్టామని విమర్శించిన ఈ పెద్దలు ఇప్పుడు మరి కాపులను తీసుకెళ్ళి రెడ్ల దగ్గర పెడితే జనం యాక్సెప్ట్ చేస్తారా? తేడా ఏంటి? అందువల్ల పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేసిండు, అన్యాయం చేసిండు అంటే ముద్రగడ్డ, హరిరామజోగయ్య ఏం చేసినట్లు నాకు చెప్పండి. అఫ్కోర్స్ హరిరామజోగయ్య ఇంకా అఫీషియల్గా చేరలే, అబ్బాయి మాత్రమే చేరాడు. మరి కాపులకు వైసీపీలో గౌరవం దొరుకుతుందా? పోనీయండి, టీడీపీ జనసేన కూటమిలో అది ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్కు ఉన్న హోదా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముద్రగడకు ఉంటుందా నాకు చెప్పండి. రేపు ముద్రగడ మంత్రి అయినా కూడా కనీసం టీడీపీ జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నెంబర్ 2గా ఉంటాడు, అనుమానమే లేదు. ఆయన పొలిటికల్ స్టేచర్ రీత్యా ఉంటాడు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించిన నేతగా ఉంటాడు. ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ నెంబర్ 2గా ఉంటాడు. లొకేషన్ను లాంచ్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నా ఈ టర్మ్కు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తర్వాత పొజిషన్ కూటమిలో పవన్ కళ్యాణ్కే ఉంటుంది. అన్నిటికీ మించి బీజేపీ టీడీపీల మధ్య వారధి కూడా పవన్ కళ్యాణే. సో మోడీ చంద్రబాబుల మధ్య వారధి కూడా పవన్ కళ్యాణ్ ఉంటాడు. సో అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ విల్ హ్యావ్ ఎ ప్రెస్టీజియస్ రోల్ ఇన్ ది కోalition, అందులో అనుమానం లేదు కదా. సో మరి ముద్రగడకు ఆ స్థాయి ఉంటుందా? ఈ పవన్ కళ్యాణ్కి వచ్చిన ఈ స్థాయే కాపులకు అవమానంగా భావించి నిరంతరం ప్రశ్నల వర్షాన్ని, లేఖల వర్షాన్ని కురిపించిన పెద్దలు వైసీపీలో చేరి ఈ స్థాయి పాత్ర పొందగలరా అని అడుగుతున్నాను. ఇది మరి కాపులకు ఇంకా అవమానం కాదా? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ముద్రగడ, హరిరామజోగయ్యలు వైసీపీలో చేరకుండా జనసేనను, పవన్ కళ్యాణ్ను ప్రశ్నించడం వరకే పరిమితమై ఉంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ పొలిటికల్ స్టేచర్ పెరిగి ఉండేది. కానీ ఒక్కసారి వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో ఉన్న అనేక కాపు నేతల్లో ముద్రగడ ఒకరు. ఏమున్న తేడా? సో అందువల్ల కొత్తగా ఏమున్నది? అది కూడా ఎలాంటి కండిషన్ లేదు. ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా, ఇవ్వకపోయినా మంచిదే. ఎన్నికల తర్వాత ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా. జగన్మోహన్ రెడ్డి కృపా కటాక్ష వీక్షణాలపైన ఆధారపడాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి ఇస్తే తీసుకుంటా అని ముద్రగడ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇస్తే తీసుకుంటా అన్నాడు ఎక్కడన్నా? నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇవ్వడం అనేది లేదు. బై వర్చ్యూ ఆఫ్ హిజ్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పదవి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఇవ్వడం, పవన్ కళ్యాణ్ తీసుకోవడం అంటే ఉండదు కదా. సో అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ బెటర్ పొలిటికల్ స్టేజ్ ఉంటుంది. అందువల్ల వారు వైసీపీలో చేరకుండా ఉండి జనసేన, పవన్ కళ్యాణ్ పైన లేఖలు రాసి ఉన్నా గౌరవం ఉండేది. లేదు వైసీపీలో చేరితే తప్పని నేను అన్నాను. వైసీపీలో చేరడమా, టీడీపీలో చేరడమా, బీజేపీలో చేయడమా, దట్ ఇస్ దేర్ చాయిస్. కానీ వైసీపీలో చేరినప్పుడు ఇప్పటిదాకా న్యూట్రల్స్గా కాపుల ప్రయోజనాల కొరకే పనిచేసిన నేతలుగా పవన్ కళ్యాణ్ మీద లేఖలు రాసి మళ్ళీ వైసీపీలో చేరడం మాత్రం వారి గౌరవాన్ని తగ్గిస్తుంది. పవన్ కళ్యాణ్ పైన ఇప్పటిదాకా చేసిన విమర్శలు, రాసిన లేఖలు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కొరకే అన్నది ప్రజల ముందు స్పష్టమవుతుంది కదా. అది ఇంకా ఎక్కువ లాస్ కదా. వాళ్ళ పొలిటికల్ స్టేజర్ క్లాసు,
ఏ రకంగా చూస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అయిపోయింది కదా, అందుకే నేను పట్టించుకోలేదు అన్నది అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ స్టాండ్ విండికేట్ అయిపోయింది. రైట్ సార్. ఈ మధ్య చాలా అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉన్న షర్మిల చంద్రబాబును కూడా ఒక ప్రశ్న అడిగారండి. భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది, ముందు సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఏం చేసిందని చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. షర్మిల ప్రశ్నలు కాదు, చంద్రబాబు ప్రశ్నలకే ఆన్సర్ చేయాలి. షర్మిల ప్రశ్నలు అవసరం లేదు. 2019కి ముందు చంద్రబాబు నాయుడు మోడీని పై చేసిన విమర్శలన్నీ ప్లే చేసి ఇప్పుడు ఏం చెప్తాను ఆన్సర్ అని అడగాలి కదా. వైసీపీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అది ఆ పని వాస్తవం కాదు అది. అయితే వైసీపీ వాళ్ళు అడిగినప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా 2019కి ముందు రాజీనామాలు చేసి ఎంపీలు 19 తర్వాత ఆయన కూడా ఏమీ ప్రశ్నించలేదు. అవిశ్వాస తీర్మానంపై కూడా బీజేపీ అనుకూలంగా కొట్టేశాడు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోలేదు, వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సో పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ చెప్పాలన్న బాధ్యత, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరే చేసిన విమర్శలు ఉన్నాయి మోడీ పైన, మీరే ఆంధ్రప్రదేశ్కి మోడీ అన్యాయం చేశాడు, దేశానికి కూడా ప్రమాదకరం అన్నారు మోడీని అసలు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా చంద్రబాబు అభివర్ణించాడు. మీకు లేకపోవచ్చు మొహమాట, మాకు ఉంటుంది కదా. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా, బీజేపీతో ఎందుకు కలుస్తున్నాడు, ఎవరి ప్రయోజనాల కొరకు కలుస్తున్నాడు. వారు వైసీపీని గద్దెదించడానికే మేము బీజేపీతో కలుస్తున్నాము అన్నారనుకోండి, బీజేపీకి ఉన్న బలం ఎంత గద్దెదించడానికి? బీజేపీకి 1% కూడా లేని బీజేపీ ఏ రకంగా వైసీపీని గద్దెదించడానికి ఉపయోగపడుతుంది మీకు? అదన్నా చెప్పండి. లేదు జగన్ వ్యతిరేకంగా ఉన్న శక్తులందరినీ మేము కలుపుకుంటాం అన్నారనుకుందాం. అసలు బీజేపీ జగన్కు వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పింది? సో ఎప్పుడు వ్యతిరేకంగా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా బీజేపీతో అనుకూలంగానే ఉంటున్నాడు, జగన్కి అనుకూలంగా బీజేపీ ఉంటుంది కదా. అది మీ టీడీపీ నేతలే టీవీలో చెప్పారు ఎన్నోసార్లు, నేను చెప్పడం అవసరం లేదు. మీరు తెలుగుదేశం అనుకూల టీవీ ఛానళ్ళలోనే తెలుగుదేశం ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళే టీడీపీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నదని ఎన్నిసార్లు చెప్పలేదు. అందువల్ల ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీతో మీరు ఎట్లా కలుస్తారు? 3 పోనీ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేశారా చెప్పండి. 4 ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేస్తారని చెప్పారా? 5 మోడీ దేశానికి ప్రమాదకరమని చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. అంటే చంద్రబాబు నాయుడు ప్రమాదము అన్నప్పుడల్లా మేము అందరం ప్రమాదము అనాలి. చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీని విజనరీ అనడుతోనే అవును మోడీ విజనరీ అనాలి. అనకపోతే మళ్ళీ నోటికెళ్ళినట్టు తిరుగుతారు సోషల్ మీడియాలో. అది ఇదెక్కడ లాజిక్ అండి? మారేది చంద్రబాబు, మేము మారలేదు. మా మొదటి నుంచి ఒకే స్టాండ్ చెప్తున్నాం. ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడిన దాంట్లో మీరు చూడండి, తప్పు ఎవరిదంటే వాళ్ళదన్నాను. జగన్మోహన్ రెడ్డి దగ్గర తప్పు అన్నప్పుడు తప్పు చెప్పాను, చంద్రబాబు నాయుడు తప్పు అన్నప్పుడు తప్పు చెప్పాము. అందువల్ల మీరు ఒకసారి మోడీకి అనుకూలంగా అవుతారు, మోడీకి వ్యతిరేకంగా మారుతూ దానికి అనుగుణంగా అందరూ మారాలి అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందువల్ల ఏ రకంగా మోడీతో పొత్తు పెట్టుకుంటున్నాడు, ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు? పోనీ టీడీపీ శ్రేణులన్నా అంగీకరిస్తున్నాయా? అది లేదు. పోనీ చంద్రబాబు నాయుడు బీజేపీ శ్రేణులు గౌరవిస్తున్నాయా? అది లేదు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రి కావాలని అనడా లేదా? టీడీపీ మాతో పొత్తుకు వెంపలాడుతుందని జీవీఎల్ నరసింహారావు అనడా లేదా? 2 ప్రాంతీయ పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు అని బీజేపీ అగ్రనేతలతో సహా అందరూ తిట్టారా లేదా? మరి పోనీ ఇప్పటికైనా బీజేపీ ఉపసంహరించుకుందా? మేము చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడు అన్నాం, పోలవరంకో ఏటీఎం బనాదియే అనడా లేదా? ఇప్పుడు కాదా? ఇప్పుడు ఏటీఎం కాదా? సో ఆ ఏటీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం చేసుకుంటే మోడీ ఎందుకు కలుస్తున్నాడు ఇప్పుడు? అంటే దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఏటీఎంకి పోయి పేటీఎం అయిందా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఖచ్చితంగా షర్మిల అడుగుతున్న ప్రశ్న న్యాయమైంది. ఒక జగన్ని అడగకుండా చంద్రబాబు నాయుడు అడగడం కూడా షర్మిల చేస్తున్న మంచి పని. రైట్ సార్. ఇక లోక్సభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ కూడా ఆ పార్టీకి అంతకు మించి నెంబర్స్ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి సర్వేలు చూస్తూ ఉంటే. 272 వస్తే చాలు వాళ్ళు అధికారం చేజిక్కించుకోగలుగుతారు. కానీ 2019లో వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, ఇప్పుడు కూడా మరిన్ని పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. రీసెంట్గా నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నారు, మాజీ మిత్రపక్ష పార్టీ. సో రేవంత్ రెడ్డి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు సార్, మీకు 400కు పైగా సీట్లు వస్తాయి అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు
మీరు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతూ ఉన్నారు, పొత్తుల కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి? 80 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పాడు. మరి సిపిఐతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఒక సీటే కదా సార్. ఒక్క సీట్ అని ఎందుకు పెట్టుకున్నారు? ఆ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ వాళ్ళే గెలవచ్చు కదా. 80 సీట్లు గ్యారంటీగా వస్తాయనుకున్నప్పుడు సిపిఐ అవసరం ఏమొచ్చింది? అందువల్ల రాజకీయాల్లో అలా ఉండదు. ఇప్పుడు మీరన్న దానికి వచ్చిన సవరణ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనరు, సొంతగా మెజారిటీ రానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆల్రెడీ బీజేపీకి 2014లో సొంతగా మెజారిటీ ఉంది, 2019లో కూడా సొంతగా మెజారిటీ ఉంది. అందువల్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, మెజారిటీ సొంతగా ఉన్న పార్టీ. అయినా కూడా ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటే ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ వ్యూ. ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు 34 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 34 ఏళ్ళు సిపిఎంకు సొంతగా మెజార్టీ ఉంది. అయినా సిపిఐ, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్ అన్నింటినీ కలుపుకొని 34 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయంగా పొత్తులు అనేది సొంతగా మెజారిటీ ఉండడము ఉండకపోవడంతోనే ఆధారపడి ఉండవు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పొలిటికల్ రిలేషన్షిప్ కొరకు కూడా, అంటే ఆ పార్టీలను ఎక్కువ పార్టీలు తమతో ఉండటానికి కూడా ఇంకా సంకీర్ణాల యుగం పోలేదు కనుక రేపు భవిష్యత్ రాజకీయ అవసరాలకు కూడా ఉండొచ్చు కదా. ఇవ్వాలంటే కంఫర్టబుల్గా వస్తుందని ఉండొచ్చు, రేపు మళ్ళీ అవసరం ఉండొచ్చు కదా. అందువల్ల పొత్తులకు ప్రాతిపదిక కేవలం ఇప్పుడున్న నెంబర్సే కాదు, ఓవరాల్ పొలిటికల్ కాంటెక్స్ట్, పొలిటికల్ సిచ్యువేషన్లో పొత్తు పెట్టుకుంటారు. తర్వాత బీజేపీకి వచ్చే సమస్య ఏంటంటే నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో బలంగా ఉంది, ఈస్ట్ అండ్ సౌత్ ఇండియాలో బలంగా లేదు. దేశాన్ని పాలించే పార్టీకి దేశవ్యాపిత ఫుట్ ప్రింట్ కూడా ఉండాలి. అందువల్ల ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో సొంతగానే బీజేపీ పోటీ చేస్తుంది. ఆంధ్రలో కనీసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్డీఏ ఫుట్ ప్రింట్ అయినా సౌత్ ఇండియాలో విస్తరిస్తుంది. ఒరిస్సాలో బిజు జనతాదళ్ పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈస్టర్న్ ఇండియాలో కూడా ఎన్డీఏ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. అందువల్ల దేశాన్ని పాలించే పార్టీకి దేశవ్యాపిత పొలిటికల్ ఫుట్ ప్రింట్ ఉండడం ఒకటి. తర్వాత లోక్సభలో బీజేపీకి బలం ఉన్నా రాజ్యసభలో బలం లేదు. అందువల్ల రాజ్యసభలో మిత్రపక్షాల మద్దతు లేకుండా ఈవెన్ సమీప 2-3 ఏళ్లలో కూడా ఈ నెక్స్ట్ 2 years తర్వాత కూడా బహుశా రాదు. ఇప్పుడు ఎన్డీఏకు కూడా పూర్తి మెజార్టీ లేదు, 4 సభ్యులు తక్కువ ఉన్నారు రాజ్యసభలో. ఇక ఓన్లీ బీజేపీకి అయితే ఇంకా తక్కువ ఉన్నారు. బీజేపీకి సొంతగా రాజ్యసభలో మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల కూడా మిత్రపక్షాలు అవసరం ఉభయ సభలు ఆమోదం పొందడానికి. కొన్ని మార్పులు చేయాలన్నప్పుడు 2/3 మెజార్టీ కూడా కావాలి రాజ్యాంగ సవరణలు కొన్నిటికి. సో ఆ రకంగా చూసినా ఎన్డీఏ బలం ఉండాలి. తర్వాత ప్రతిపక్షాన్ని బలహీనపరచాలన్నా కూడా సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను తమ ఫోన్లో పెట్టుకుంటే ప్రతిపక్షాలని బలహీనపరచడం కూడా సులభమవుతుంది. అందువల్ల కేవలం సొంతగా మెజారిటీ వస్తుంది రాదు అనే అంశం ఆధారంగా మాత్రమే పొత్తులు పెట్టుకోరు. పొత్తులు రాజకీయపరమైన అంశంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తమకు బలమున్నా కూడా పొత్తు పెట్టుకోవచ్చు, బలమున్నా కూడా మిత్రపక్షాలు కలుపుకోవచ్చు కదా. రైట్ సార్. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి సార్. బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు ఆల్మోస్ట్ ఖరారైపోయింది. దీనికి సంబంధించి మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ కూడా చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన సిపిఐ కూడా ఈసారి బీఆర్ఎస్తో జట్టు కట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ప్రచారం సార్. దాంతోపాటుగా సిపిఎం కూడా, నాకున్న సమాచారం చెప్తూ ఉన్నాను సార్. ఎందుకంటే సమాచారం పూర్తిగా తప్పు, అది పత్రికలో వచ్చింది తప్ప నాకున్న సమాచారం ప్రకారం అలాంటి చర్చలు అయితే లేవు. అంటే 2 సీట్లు అడిగాము, అది 2 సీట్లు అడిగిన అంటే సిపిఐకి 1 సీటే ఇచ్చారు కదా సార్ మొన్న. కాంగ్రెస్ 1 సీట్లోనే గెలిచింది కొన్ని సాంబశివరావు. ఇప్పుడు 2 సీట్లు అడుగుతూ ఉన్నారు సార్. సిపిఎంకి 1, సిపిఐకి 1. ఏది అడిగినా సిపిఐ సిపిఎం నాకున్న సమాచారం మేరకు సిపిఐ సిపిఎంలు ఇప్పటి వరకైతే బీఆర్ఎస్తో చర్చలు జరపడం లేదు. బీఆర్ఎస్కు రోజు రోజుకు ఓటింగ్ తగ్గుతోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని పార్లమెంట్ గెలిచే అవకాశం కూడా లేదు. గెలిచే అవకాశం లేనప్పుడు ఆ పార్టీతో ఎందుకు పెట్టుకుంటారు? వామపక్షాలకు బలంగా ఉన్న ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఈ ప్రాంతంలో అసలు బీఆర్ఎస్కు ఇంకా వీక్ ఉన్నది. సో అందువల్ల బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అదనంగా లోక్సభకు పార్లమెంటు గెలిచే అవకాశం లేనప్పుడు వామపక్షాలు బీఆర్ఎస్తో ఎలా పొత్తు పెట్టుకుంటాయి? మొదటిది. రెండవది, బీఆర్ఎస్కు వామపక్షాలు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్తో ఉన్నాయి దేశమంతటా. ఒక్క తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో
బీఆర్ఎస్తో కలిసి ఏ రకంగా ఉంటాయి, జాతీయ రాజకీయ వ్యూహాలకు కూడా భిన్నంగా ఉంటాయి. రెండు. మూడవది, బీజేపీ బీఆర్ఎస్ రేపు కలిసే అవకాశం ఉన్న అనుమానం కూడా వామపక్షాలకు ఉన్నాయి. అలాంటి సమయంలో బీఆర్ఎస్తో ఎలా పొత్తు పెట్టుకుంటారు? వామపక్షాల రాజకీయ వైఖరి ఏంటి? భారతీయ జనతా పార్టీని ఓడించగలిగే పార్టీతో ఉంటాం. ఇప్పుడు మీకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినప్పుడు కూడా వామపక్షాలు చెప్పిన సిద్ధాంతం అదే, మాకేమీ బీఆర్ఎస్తో ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు, బీజేపీని ఓడించగలిగే సత్తా ఏ పార్టీకి ఉంటే మేము ఆ పార్టీకి ఓటు వేస్తాం. మునుగోడులో ఆ సత్తా బీఆర్ఎస్కు ఉంది కనుక బీఆర్ఎస్కు ఓటు వేస్తామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నిలువరించే సత్తా బీఆర్ఎస్కు ఉందా? ఉన్న బీఆర్ఎస్లో ఉన్న నేతలే వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. మీరు ఈసారి ఎన్నికల్లో భారీగా షిఫ్ట్ అవుతుంది. అలాంటప్పుడు బీఆర్ఎస్ను కాపాడే పని కోసం పోవాల్సిందే తప్ప బీఆర్ఎస్ను కలిసి బీజేపీని నిలువరించే అవకాశమే లేదు. ఏమైనా కాంగ్రెస్తో కలిస్తే బీజేపీని నిలువరించవచ్చు, కానీ బీఆర్ఎస్తో కలిస్తే ఎలా నిలువరిస్తారు? సో అందువల్ల ఏ రకమైన రాజకీయ భూమిక లేదు. అన్నిటికీ మించి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చేసిన వ్యవహార సరళి కూడా చూశారు. చాలా తుమ్నాప్రాయంగా తీసిపడేసి ఒకవైపు మిత్రపక్షాలుగా ఉన్న సమయంలోనే వీళ్ళకి జెండాలు మోసే కార్యకర్తలు కూడా లేరని, అసలు చర్చలు కూడా జరపడం, అపాయింట్మెంట్లు కూడా కేసీఆర్ ఇవ్వని రాజకీయ పరిస్థితి వామపక్ష నేతలు మర్చిపోయారా? ఒకవేళ నేతలు మర్చిపోయినా కింద శ్రేణులు ఒప్పుకుంటాయా? అంగీకరిస్తారా? అయ్యా మరి కేసీఆర్ మన పట్ల ఎట్లా వ్యవహరించాడు అని. ఇలా ఆయన బలహీనపడ్డాడు కనుక ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చర్చ జరుపుతున్నాడు. అవసరమైతే వామపక్షం నేతల కార్యాలయాలు కూడా వెళ్ళొచ్చు కేసీఆర్. కానీ అంతకుముందు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి కూడా నిరాకరించారు కదా. కనీసం ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి గౌరవప్రదంగా చర్చ జరిపి మీ డిమాండ్ మేము అంగీకరించలేకపోతున్నాం, ఆయన మీ దారి మాది మా దారి మాది అన్నా తప్పలేదు. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా కేర్ చేయకపోతే మహాపక్ష శ్రేణుల్లో ఇది బాధగా ఉండదా? ఇంత అవమానిస్తారా మమ్మల్ని అని. అందువల్ల కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు వెళ్ళి కలిశారు. కలిసి అది రాజకీయంగా ప్రయోజనం కూడా కలిగింది. ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని వదులుకొని మళ్ళీ బీఆర్ఎస్తో కలుస్తారని అనుకోను. ఒకవేళ అది కలిస్తే మరో హిస్టారిక్ బ్లండర్ అవుతుంది, ఓ చారిత్రక తప్పిదం అవుతుంది. అఫ్కోర్స్ వామపక్షాలు పార్లమెంటు పోటీ చేయాలని కోరుకుంటున్నాయి, కాంగ్రెస్ను అడుగుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చే అవకాశం కూడా లేదు, అది కూడా నిజం. కానీ ఆ కారణం చెప్పి కాంగ్రెస్ను వదిలేసి బీఆర్ఎస్తో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు కలుస్తాయని నేను అనుకోను. ఇక బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ పొత్తు చర్చలు ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా సమాచారం సార్. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు బీఎస్పీకి వచ్చిన ఓటింగ్ ఎంత అసెంబ్లీ ఎన్నికల్లో? ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఒక కాగజ్ నగర్ సీట్లో కొంత ఓటింగ్ వచ్చింది. అక్కడ కూడా కారణం బీఆర్ఎస్ అంతకుముందు అక్కడ బీఎస్పీ సింబల్ పాపులర్. అంతకుముందు బీఎస్పీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్లో చేరారు ఎమ్మెల్యే. సో అందువల్ల అక్కడ సింబల్ కొంత ఫెమిలియారిటీ ఉంది, బీఎస్పీ పార్టీ ఫెమిలియారిటీ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి, ఆయన ఎస్సీ బిడ్డల కొరకు ఆయన చేసిన సేవలు ఉన్నాయి కనుక ప్రజలు ఆయనకు ఆదరించి ఓటింగ్ చేశారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ పాల్వాయి హరీష్ ద్వారా కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోయింది అక్కడ. సో ఆ పరిస్థితుల్లో అక్కడ ఓటింగ్ వచ్చింది. మిగతా చోట ఎక్కడ వచ్చింది? పటాన్చెర్లో, సూర్యాపేటలో కొంత కాంగ్రెస్ రిబల్స్ లేదా బీఆర్ఎస్ రిబల్స్ ఉన్న చోట కొంత వచ్చాయి తప్ప మిగతా ఎక్కడ బీఎస్పీకి ఓటింగ్ వచ్చిన పరిస్థితి లేదు. అందువల్ల బీఎస్పీకి ఓటింగ్ లేదు. బీఎస్పీ దేశంలో మేము ఎవరితో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఇక్కడ మాత్రమే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటారు. అదేంటో అర్థం కాదు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోదు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదు, మేము విడిగా పోటీ చేస్తామంటారు. తెలంగాణలో మాత్రం మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటాం అంటున్నారు. సో అందువల్ల దానికి కూడా ఆన్సర్ ఏంటో వాళ్ళకే తెలియాలి. తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆఖరికి బీఎస్పీతో కూడా చర్చలు జరిపి సీట్లు సర్దుబాటు చేసుకొని బీఎస్పీకి 1-2 సీట్లు ఇచ్చే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందంటే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల కన్నా పార్లమెంట్ ఎన్నికలకి ఇంకా బలహీనపడింది అని క్లియర్ సంకేతాన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఇస్తుంది కదా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడులో తమ విజయానికి దోహదం చేసిన లెఫ్ట్ పట్ల ఎలా వ్యవహరించారు, ఇవాళ బీఎస్పీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తే అర్థమవుతుంది కదా. అంటే ప్రజలు ఒకసారి దెబ్బ కొట్టినాక జయజమ్మైనా దిగి రావాలి అంటారు చూడండి, అదే జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది కదా.
అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ బలహీనతను తెలియజేస్తుంది. అంటే తమకు ఏ కొమ్మ దొరికినా చాలు దాన్ని పట్టుకొని కాస్తంత నిలబడదామనే ధోరణి బీఆర్ఎస్లో కనబడుతుంది కదా. రైట్ సార్. దేశ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఈ 68 ఏళ్లలో రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించారు సార్. ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసిన ఒక వ్యాఖ్య తీవ్ర దుమారం రేపుతోంది. అది ఆయన వ్యక్తిగతం అని చెప్పినా కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతున్న పరిస్థితి సార్. ఎందుకు పదే పదే రాజ్యాంగాన్ని మార్చేస్తామనే వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తూ ఉన్నట్టు? రాజ్యాంగంతో భారతీయ జనతా పార్టీ తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. మీరు బీజేపీ ఐడియాలజికల్గానే భారత రాజ్యాంగంతో డిఫర్ అయ్యే పార్టీ, మిగతా ఏ పార్టీ డిఫర్ కాదు. ఇది నా విమర్శ కాదు. మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటెగ్రల్ హ్యూమనిజం పైన చేసిన ఉపన్యాసాలు చదవండి. వి అండ్ అవర్ నేషన్హుడ్ అని గురు గోల్వాల్కర్ రాసిన పుస్తకాలు చదవండి. మీరు సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ లిటరేచర్ చదవండి. దే ఆర్ సీరియస్ డిఫరెన్సెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కానీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కనుక, రాజ్యాంగానికి లోబడి పనిచేయకపోతే నిషేధి ఉంటుంది కనుక రాజ్యాంగాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి పనిచేస్తున్నారు. నిజమే, ఆర్ఎస్ఎస్ ఏమి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుందని అనను, బీజేపీ ఏమి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుందని అనను. కానీ భారత రాజ్యాంగంతో వారికి సైద్ధాంతికమైన విభేదాలు ఉన్నాయి. ఆ సైద్ధాంతిక విభేదాలు మీరు ఆ బీజేపీ ఫౌండింగ్ ఫాదర్స్, ఆర్ఎస్ఎస్ ఫౌండింగ్ ఫాదర్స్ లిటరేచర్ చదవండి, వాళ్ళ ఉపన్యాసాలు రచనలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో వారికి ఉన్న ప్రధానమైన డిఫరెన్స్ సెక్యులరిజంతో వాళ్ళు అంగీకరించరు. ఇది అనంత్ హెగడే అని ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, ఆయన ఏం చెప్పాడు, సెక్యులర్ అన్న పదాన్ని డ్రాప్ చేస్తామని. అదంతెందుకు, ఈ మాట ఒక్క అనంత్ హెగడే అనలే. నిన్న కాక మొన్న ధర్మపురి అరవింద్ ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అసలు ఇండియా సెక్యులర్ ఎందుకు కావాలి, కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ పదవి ఎందుకు ఉండాలి, అవునా తీసేయాలి అని చెప్పి మన తెలంగాణలో నాయకుడు ధర్మపురి అరవింద్ కూడా అన్నాడు. రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రిగా పార్లమెంట్లో మాట్లాడుతూ సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు భారత రాజ్యాంగ ఒరిజినల్లో లేదు, అది 76లో ఎమర్జెన్సీ టైంలో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు కనుక తొలగించినా తప్పలేదని మాట్లాడాడు. కానీ రాజ్నాథ్ సింగ్ తెలియదు సుప్రీంకోర్టు తీర్పు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు చెప్పింది. వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని. ఇప్పటిదాకా రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక తత్వాన్ని ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ భావ్యపరిచింది అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సెక్యులర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చెప్పాక కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో ఎలా అంటాడు ఆ మాట. అందువల్ల ఆ మధ్య ఒకసారి కేంద్ర ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లో కూడా సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు లేకుండా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అందువల్ల వారికి సెక్యులర్ అనే కాన్సెప్ట్తోనే వ్యతిరేకం. ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండకూడదు, భారతదేశం మతరాజ్యంగా ఉండాలి అనేది వారి అభిప్రాయం. అది సో అది ఫండమెంటల్ డిఫరెన్స్ అది. అందువల్ల రేపు అవకాశం వస్తే రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ కాన్స్టిట్యూషన్ కాకుండా దీన్ని థియోక్రాటిక్ స్టేట్, మతరాజ్యంగా, ఇప్పుడు మన పొరుగునున్న పాకిస్తాన్ ఉంది, అదేమి సెక్యులర్ కంట్రీ కాదు కదా, వాళ్ళు రాసుకుంటారు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని. సో అలా భారతదేశాన్ని కూడా లౌకిక దేశం కాకుండా మతరాజ్యంగా చేయాలి అన్నది బీజేపీ విధానం. అది దానికి ఏం వాళ్ళు ఓపెన్ డిక్లేర్ కదా. రెండవది ఫెడరలిజానికి వారు వ్యతిరేకం, ఎందుకంటే రాష్ట్రాలకు హక్కులు ఉండద్దు అని. మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు అవి చదవండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాల హక్కులను ఎలా దెబ్బతీస్తున్నారో కూడా చూడండి. వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో, పార్లమెంట్ వ్యవసాయ చట్టాలు చేసిందా లేదా, విద్య ఉమ్మడి జాబితాలో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రుద్దారా లేదా, ఇలా మీకు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపైన కూడా పార్లమెంట్ చట్టం చేస్తుంది. రాష్ట్రాలకు వనరులు ఇవ్వకుండా సెస్సులు పెంచుతున్నారు, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని గవర్నర్లు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. అందువల్ల సమాఖ్య స్ఫూర్తికి వారు వ్యతిరేకం. అందువల్ల రాష్ట్రాలకు అధికారాలు ఉండకూడదు అని బీజేపీ సైద్ధాంతికంగా నమ్ముతుంది. మీరు కాదండి ఎవరు బీజేపీ నాయకులను చెప్పమనండి. బీజేపీలో కొత్తగా చేరిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మొదటి నుంచి బీజేపీ ఐడియాలతో పెరిగిన వాళ్ళు ఒప్పుకుంటారు. దే బిలీవ్ ఇన్ యూనిటరీ స్టేట్. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనిటరీ స్టేట్ ఒప్పుకోదు, ఫెడరల్ స్టేట్ ఒప్పుకుంటుంది. సో అందువల్ల ఇండియన్ కాన్స్టిట్యూషన్ సోషలిస్ట్ అన్న పదం వాడుతుంది. బీజేపీ పుట్టినప్పుడు గాంధీయే సోషలిజం అని చెప్పారు,
కానీ వారి సోషలిజం అన్న పదంతో వారికి అలర్జీ భారతీయ జనతా పార్టీకి. సో దే డోంట్ బిలీవ్ ఇన్ సోషలిస్ట్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్. మిగతా వాళ్ళు బిలీవ్ చేస్తున్నా లేదా తర్వాత సంగతి, కానీ వాళ్ళు బీజేపీ హ్యాస్ నో ఐడియాలజికల్ ప్రిటెన్షన్. అంటే బీజేపీ ఎక్కడ నటించదు. సో వారి సైద్ధాంతిక నిబద్ధత. సో సెక్యులర్, ఫెడరల్, సోషలిస్ట్ అనే భావాలకే వ్యతిరేకం. సో అందువల్ల భారత రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాల పట్ల బీజేపీకి చాలా స్పష్టమైన విభేదాలు ఉన్నాయి. సో ఆ విభేదాల రీత్యా మేము మాకు 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తామని. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఏంది, సిటిజన్షిప్కు ప్రాతిపదిక ఏంటి? సో పాకిస్తాన్, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో అన్యాయానికి గురవుతున్న హిందువులను పౌరసత్వం ఇవ్వద్దని నేను అనను, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ మరి శ్రీలంకలో సింహల ఆధిపత్యంతో ఇబ్బంది పడుతున్న హిందువులకు ఎందుకు ఇవ్వకూడదు? ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో తెలియదు చూడండి. శ్రీలంకలో బాధపడుతున్న హిందువులకు ఇవ్వాలని ఉండదు అంటే మరి దాని రీజన్ ఏంటి? అయినా పౌరసత్వానికి మతానికి ప్రాతిపదిక ఏంటి అంటే భారత రాజ్యాంగం అంగీకరించింది. సిటిజన్షిప్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ రిలీజన్. ఇప్పుడు మీకు అమెరికాలో మన తెలుగు వాళ్ళు పోయి పౌరులు అవుతున్నారా లేదా? అమెరికన్ మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతమంది వెళ్ళి అమెరికాలో పౌరసత్వం తీసుకున్నారు? వాళ్ళంతా అమెరికన్ సిటిజన్స్ అయ్యారా లేదా? వాళ్ళు హిందువులే కదా, హిందూ టెంపుల్సే కదా. డలాస్లో నేను వెళ్ళాను, చాలా పెద్ద టెంపుల్, చాలా వందలలో వస్తారు ఎవ్రీడే. మరి అమెరికా మతరాజ్యం అయితే మన వాళ్ళు ఉండగలుగుతారు అక్కడ. సో అమెరికా కనుక క్రిస్టియన్స్ కంట్రీ అయిందనుకోండి, అమెరికాలో హిందువులకు ఈక్వల్ సిటిజన్షిప్ ఉంటుందా? సో క్రిస్టియన్ అయితే గూగుల్లో పెద్ద జాబ్ వస్తుంది, హిందూ అయితే చిన్న జాబ్ వస్తుంది. దీన్ని మనం అంగీకరిస్తామా? సో అందువల్ల భారతదేశ పౌరసత్వానికి అమెరికా మతం ప్రాతిపదిక కాదు. హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు. దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నారు మన వాళ్ళకి కదా. అమెరికాలో పౌరసత్వానికి హిందూ మీరు క్రిస్టియన్ అయితేనే అంటే మన వాళ్ళంతా క్రిస్టియానిటీ తీసుకోవాల్సి వచ్చు కదా కావాలనుకున్న వాళ్ళు. దాన్ని మన ఏ హిందూ అని అంగీకరిస్తారా? మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు అమెరికాలో ఉద్యోగం కొరకు, డబ్బుల కొరకు వాళ్ళు మతం మార్చుకునే పరిస్థితి రావడం, లేదంటే ఇండియాకు రావాలి, వచ్చేయాలి. దీన్ని అంగీకరిస్తామా మనం? సో అందువల్ల అమెరికాలో సెక్యులర్ అయితే మనం చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. అమెరికన్ సిటిజన్షిప్కు రిలీజన్ ప్రాతిపదిక కాకపోతే మనం గ్రేట్గా ఫీల్ అవుతాం. ఇండియాలో సిటిజన్షిప్కు రిలీజన్ ప్రాతిపదిక అవుతుందా? అందువల్ల ఇలా భారత రాజ్యాంగం అన్ని భాషలకు సమాన హోదా ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ దాన్ని అంగీకరించదు. హిందీకి పెద్దపీట వేయాలంటది. ఇది అమిత్ షా ఓపెన్గా చెప్పాడు కదా, హిందీ భారతీయ ఆత్మ, ప్రతి భారతీయుడు హిందీ నేర్చుకోవాలని చెప్పాడు. ఎందుకు ప్రతి భారతీయుడు హిందీ నేర్చుకోవాలి? ఓకే, నేర్చుకోవాలి. మరి హిందీ భాష మాట్లాడేవాడు ఏదో ఒక్క భారతీయ భాష నేర్చుకోవాలి కదా, ఎందుకు నేర్చుకోడు? ఇప్పుడు మనం అందరం హిందీలో చదువుకున్నాం కదా 10th క్లాస్ వరకు. హిందీ మనందరికీ హిందీ ఉండే. నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఉన్నవాడు ఎవరైనా ఒక్కరు హిందీతో పాటు ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారా? తెలుగన్న, తమిళన్న, మలయాళీ అన్న. మీరు ఇక్కడ నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్, కమ్యూనిటీస్ ఉంటాయి చూడండి, ఎక్కడ పొరపాటున కూడా తెలుగు మాట్లాడరు. వచ్చినా కూడా నేను మార్వాడి, మా అపార్ట్మెంట్లు అంతా మార్వాడీలు ఉండేవాడు, జైళ్ళు మార్వాడీలు, ఒక్కరు కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు. తెలుగు వచ్చి వాళ్ళ కస్టమర్లతో షాప్లో తెలుగులో మాట్లాడతాం. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఆడ వ్యాపారం కనుక. కానీ తెలుగులో ఆఖరికి గణేష్ ఉత్సవాలు జరుగుతూ కూడా తెలుగులో పాటలు పాడేవాళ్ళు కాదు, హిందీలోనే పాటలు పాడేవాళ్ళు. సో ఇది అంటే హిందీ వాళ్ళకి అంత ఆధిపత్య భావజాలం ఉంటుంది కదా. మరి అమిత్ షా ఎందుకన్నాడు హిందీ ఆత్మ అని? అంటే తెలుగు స్థానం లేదన్నారు కదా. అందువల్ల భాషలను కూడా అన్ని భాషలు ఏకమే అన్న రాజ్యాంగ భావన అంగీకరించారు వాళ్ళు. హిందీ ఆధిపత్యాన్ని కోరుకుంటారు. సో ఇంత రాజ్యాంగంతో డిఫరెన్సెస్ ఐడియాలజికల్గా ఉన్న రాజకీయ పార్టీ భారతదేశంలో లేదు. అందువల్ల వాళ్ళు అనంతగిరి నిజం. అది ఆయన 100 వాళ్ళు సత్యం చెప్పాడు. మా 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తా ఉన్నాడు. దట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్. చేయబోతున్న పని అది. ఆయన బహిరంగంగా చెప్పాడు. అది ఎప్పటిదాకా చెప్తారు? భారత ప్రజలకే రాజ్యాంగం పైన వెగడు పుట్టించేంత కాలం అటు ఇటు అంటారు. ఒక్కసారి వెగడు పుట్టించాక అప్పుడు రాజ్యాంగాన్ని మార్చేయడం ఈజీ అవుతుంది కదా. సో అందువల్ల దే ఐడియాలజికల్ బిలీఫ్ అది. అనంతగిరి ఏదో ఆకాశం నుంచి ఊడిపడి చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక పొజిషన్నే బీజేపీ ఎంపీ చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.